కెన్యాలో మాకు కావాల్సిన ఫుడ్ అయితే దొరకదు. కానీ ప్రతీది కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాము. ఇలాగా కర్రీ పాయింట్స్ ఇవేమి ఉండవు అనమాట. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసుకోవాలి. నాకు ఈ బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల వరకు జీలకర్ర పౌడరు, 2 స్పూన్ల వరకు శనగపిండి, 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనేది క్రంచీ ఇంకా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ పొటాటో ఫ్రై మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటో ఫ్రైని వేరొక కడాయిలో ఆయిల్ని అయితే తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్లో ఈ పొటాటో ముక్కల్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే వేయించుకుంటే మన క్రిస్పీ ఇంకా క్రంచీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. నాకు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ పొటాటో ఫ్రై సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.